బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దుమణిగిందా అంటే గులాబీ పార్టీ నేతలు అవునని అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వం లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్దుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందు తరం నేతలు. అవును, 2 రోజుల క్రితం కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి 2 గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి ఉద్యోగ సంఘాలు మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్య వివాదం సర్దుమణిగింది అనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగినందున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ కేడర్ కు మంచి సంకేతం పంపుతుంది అని అంటున్నారు. నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో అంతర్గత కుమ్ములాటల గురించి పార్టీలో, ప్రజల్లో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవంక కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ లో 3 ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరగడమే కాకుండా హరీష్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే హరీష్ రావు ఈ వార్తలను 1కి 10 సార్లు ఖండించారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే గత 25 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా కేసీఆర్ మాటే తనకు వేదవాకని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్ తోనే ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ మాట జవదాటలేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు. ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతూ వచ్చిన సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు, ప్రశ్నించలేదు, కేసీఆర్ మాట జవదాటలేదు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన హరీష్ రావు ఎందుకు తిరగకపోవచ్చని అంటున్నారు. అయినా అనుమానాలైతే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్థుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు బంధాలు ఎలా ఉంటాయనే విషయంలో సహజంగానే హరీష్ రావు వర్గాల్లో అనుమానాలు ఉన్నట్టు చెప్తున్నారు. నిజానికి పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్న పెద్ద పొరపచ్చాలు ఎన్నొచ్చినా కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్దుబాటు చేస్తూ వచ్చారు. కానీ పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్లిన తర్వాత తమ పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. అందుకే కేసీఆర్ చొరవ తీసుకుని నష్ట నివారణకు నడుం బిగించినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ ఇటు హరీష్ రావును, అటు కేటీఆర్ ను కన్విన్స్ చేసినట్టు చెప్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన అభ్యంతరం చెప్పను అంటూ మీడియా ముఖంగా ప్రకటించారని చెప్తున్నారు. అలాగే కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆర్ పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా 2 గంటల పాటు జరిగిన భేటీలో చాలా విషయాలు ఖుల్లా చర్చకు వచ్చినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు లేకపోవడమే కాదు, విభేదాలు లేవు అన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి బలంగా తీసుకుపోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఇకపై ప్రతి విషయంలో ఇద్దరికి ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారంటూ అందులో భాగంగానే ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్ పై దృష్టిని కేంద్రీకరించామని చెప్తున్నారు. అయితే ముందు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు కవిత సంగతి ఏంటి, ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడవలసిందే అని అంటున్నారు.